హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ రవ్వ మోదకాలు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మనం బియ్యం పిండితో మోదకాలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా రవ్వతో కూడా చాలా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉండే మోదకాలు చేసుకోవచ్చండి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మరో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్పులు కరెక్ట్గా సరిపోతాయండి. ఇవి మరిగేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్ల పిస్తా, 2 టీ స్పూన్ల బాదం, 2 టీ స్పూన్ల జీడిపప్పును వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మెత్తగా మిక్సీ పట్టకూడదు, కాస్త బరకుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిందాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నీళ్ళు మరిగాయి కదండి, అందులో కాస్త ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా మీ ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరగబెట్టిన నీళ్ళను వేసి కలుపుకోవాలి. ఇది అంతా ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలుపుకుంటూనే బాగా దగ్గరగా అవ్వనివ్వాలండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు చక్కెర, 1/2 కప్పు పాలపొడి వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలండి. ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరగా అవ్వనివ్వాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కాస్త చల్లారాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేత్తో అంతా 1 నిమిషం 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇలా బాగా ముద్దగా చేసుకోవాలి. ఇప్పుడు మోదకాలు చేసుకుందాము. మనకు ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. స్టీల్ షాపుల్లో కూడా మనకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు దీనికి కాస్త నెయ్యి పూసుకోవాలి. నెయ్యి అప్లై చేయడం వలన మోదకాలు చాలా ఈజీగా వస్తాయండి, అంటుకోకుండా. ఇప్పుడు ఒక చిన్న సైజు ముద్దగా రవ్వను తీసుకొని ఇలా మోదక పావులో పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి వచ్చిన ఎక్స్ట్రాను తీసేసేయాలండి. ఈ విధంగా తీసేస్తే సరిపోతుంది. చూడండి, మోదకాలు రెడీ అయ్యాయి. చాలా సింపుల్ అండి, ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన రవ్వనంతా కూడా మోదకాలు చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి రవ్వతో. ఈ విధంగా చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.